నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం నేను ఆకాంక్ష ముందుగా V3 న్యూస్ ప్రేక్షకులందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం కర్నూలు జిల్లా ఆలూరు నెరణికి తండ గ్రామ శివారులో బెల్లం ఊట ధ్వంసం 600 లీటర్ల బెల్లం ఊటను ధ్వంసం చేసిన ఆలూరు ఎక్సైజ్ పోలీసులు జహీరాబాద్ లో ఘనంగా గొల్ల కుర్మా యాదవ్ల సదర్ ఉత్సవాలు హాజరైన జహీరాబాద్ నియోజకవర్గ ఎమ్మెల్యే మాణిక్యారావు మునగాల మండలం ఇందిరానగర్ వద్ద జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం నగరానికి చెందిన 2 యువకులు మృతి మరో 4గురికి తీవ్ర గాయాలు పరిస్థితి విషమం ఇక డీటెయిల్స్ చూస్తే వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చీఫ్ పశ్చిమ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ ఇంటి ముట్టడికి కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రయత్నించారు కాంగ్రెస్ పార్టీ నాయకులను కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్ కు తరలించారు చీఫ్ విప్ పశ్చిమ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ ఇంటి ముట్టడికి సందర్భంగా కాంగ్రెస్ నాయకులను మిర్జా అలీ నాహిని లక్ష్మారెడ్డిలు మాట్లాడుతూ కేసీఆర్ ప్రభుత్వం గత 38 రోజులుగా ఆర్టీసీ కార్మికులు చేస్తున్న న్యాయమైన డిమాండ్లను పరిష్కరించలేక చేతగానితనంతో నియంతల ఆర్టీసీ కార్మికులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని విమర్శించారు ఇక రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రం జిల్లా పాస్టర్ అసోసియేషన్ ఎన్నికలలో అధ్యక్షులుగా ఐజా జ్ఞాన్ రాజ్ ఎన్నికయ్యారు రాజన్న సిరిసిల్ల జిల్లా క్రైస్తవ మైనారిటీ పాస్టర్ జిల్లా వ్యాప్తంగా అన్ని చర్చిలకు సంబంధించిన మత పెద్దలు ఓటింగ్లో పాల్గొన్నారు ఇందులో జిల్లా అధ్యక్షులుగా ఐజా జ్ఞాన్ రాజ్ ఎన్నికల్లో ఘన విజయం సాధించారు ప్రధాన కార్యదర్శిగా కుమ్మరి రాజేష్ కోశాధికారిగా మనోజ్ ఎన్నికలలో ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు ఎంతో నమ్మకంతో విశ్వాసంతో ప్రేమతో మరి ఎన్నికల్లో సహకరించి గెలిపించినందుకు మీ అందరికీ ప్రభు పేర వాస్తవంగా మరి చాలా విశ్వాసం ఉంచారు నమ్మకం ఉంచారు ఎందుకంటే మొదటి 3 సంవత్సరాలు చెప్పాలంటే వృధా అయిపోయినాయి ఎక్కువగా ఏం చేయలేకపోయాం అయినా మీరు మళ్ళా నమ్మారు కాబట్టి మా మీద కూడా బాధ్యత ఎక్కువగా ఉన్నది మీ అందరి ప్రార్థన సహకారం అందరికి కావాలి అందరం కలిసి మరి ఐకమత్యంతో ముందుకు సాగుదాం మంచి కార్యాలు చేద్దాం నా ఒక్కరితోనూ మరి రాజేష్తోనూ మనోజ్తోనూ ఎవరితోనూ అయ్యేది కార్యం కాదు అందరం కలిసి ఒక టీమ్గా ఉంటే మనం ఖచ్చితంగా ఏదైనా సాధించగలం దేవుని నామానికి మహిమ కలుగును గాక దేవుని నామానికి స్తోత్రం మరి మా గురించి ప్రార్థన చేయండి చేయాలని బాగా ఆశ ఉన్నది ఈసారి ఖచ్చితంగా దేవుడు మా ద్వారా చేపించాలని మీరందరూ హృదయపూర్వకంగా మరి ప్రార్థించండి మీకు అవకాశం ఇచ్చినా మరి మీ అందరికీ ప్రభు పేట మరొకసారి వందనాలు ఉంది మరి మీరందరూ మరి ఇక పెద్దపల్లి జిల్లా కీర్ల వనపర్తి గ్రామంలో సర్వే నెంబర్ 338 లోగల 200 ఎకరాల భూమిని చాలా ఏళ్లుగా గ్రామ ప్రజలు సాగు చేసుకుని జీవిస్తున్నారు కానీ ఆ భూమిని దింగతుర్తి గ్రామ ప్రజలు రెవెన్యూ అధికారులతో తమ పేర్లపై రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు ఆ భూమి కీర్ల వనపర్తి గ్రామ ప్రజలకు చెందాలని 200 మంది మహిళలు మరియు గ్రామస్తులు కలెక్టర్కు వినతి పత్రం సమర్పించారు ఎంఆర్ఓ ఆఫీసర్కు
కలవమని ఆదేశం పంపడం జరిగింది. మా భూములు మాకు రావాలని కోరుకుంటున్నాం. మేము వనపర్తిలో ఊళ్ళో ఉంటున్నాం. మాకు భూముల్లో జాగాలు లేవు. మా ఊరు పేరు పక్క ఊరు ఇట్లా దున్నుకొని బతుకుతారు. మాకు కావాలి, మా భూములు మాకు కావాలని కలెక్టర్ దగ్గరికి వచ్చింది. కలెక్టర్ కూడా మాకు సహకరించింది. ఇప్పుడు ఎంఆర్ఓ దగ్గరికి పొమ్మని కూడా మమ్మల్ని అన్నారు. మా భూములు మాకు కావాలి. అది కిలవనపర్తి గ్రామం. నా పేరు సాగంటి అంజయ్య. నేను వ్యవసాయ కూలి. గత కొన్ని సంవత్సరాల నుండి మా ఊళ్ళే ప్రభుత్వ భూమి 500-600 ఎకరాల భూమి పెద్ద బడా రాజకీయ నాయకుల చేతులకు పోవడం జరిగింది. వారి చేతికే కాకుండా పక్కపొంటి దొంగతుర్తి గ్రామం వారి 60 మంది పేరున అసైన్మెంట్ పేరు రావడం జరిగింది. అట్టి భూమిని మా కిలవనపర్తి నిరుపేద కుటుంబాలకు మాకే కావాలని మా ఊరు నిరుపేదల కొరకు మా ఊరు చేతుగా అందరం దాన్ని కావాలని కోరుకోవడం జరుగుతుంది. జిల్లా కలెక్టర్ పెద్దపల్లి గారికి మేము కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. వారు కూడా మాకు సానుకూలంగా స్పందించి ఎంఆర్ఓ గారికి దీన్ని ఎంక్వైరీ చేసి మీ భూమి మీకు ఇవ్వడం జరుగుతుంది అని మాకు హామీ ఇవ్వడం జరిగింది. ఇక నిర్మల్ జిల్లా బైంసా ఆర్టీసీ కార్మికులు 38 రోజుల సమ్మెలో భాగంగా ఎమ్మెల్యే ఇంటిని ముట్టడించారు. ఎమ్మెల్యే సొంత గ్రామమైన దేగం గ్రామానికి ఎమ్మెల్యే ఇంటి ముందు నిరసన తెలిపారు. ఆర్టీసీ కార్మికులు కేసీఆర్ ప్రభుత్వానికి వ్యతిరేక నినాదాలు చేశారు. కార్మికులు ఎమ్మెల్యే ఇంటి ముందు గంటసేపు బైఠాయించి ఎమ్మెల్యే అందుబాటులో లేకపోవడంతో ఎమ్మెల్యే ఇంటి గుమ్మానికి వినతి పత్రాన్ని సమర్పించారు. కార్మికులు మాట్లాడుతూ 38వ రోజు రాష్ట్ర ఆర్టీసీ జేఏసీ ఆదేశాల మేరకు ఎమ్మెల్యే మంత్రుల ఇంటి ముట్టడిలో భాగంగా ముతోల్ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి ఇంటిని ముట్టడించామని అన్నారు. అయ్యా బిడ్డా దొంగలే, అయ్యా బిడ్డా దొంగలే, మామ వాళ్ళు దొంగలే, మేనేజ్మెంట్ వైఖరి, మేనేజ్మెంట్ వైఖరి, మేనేజ్మెంట్ వైఖరి, సీఎం సీఎం కొత్త బస్సులను రద్దు చేయాలి, రద్దు చేయాలి, బస్సులను రద్దు చేయాలి, రద్దు చేయాలి, రద్దు చేయాలి. సీఎం కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత. ఆర్టీసీని ప్రభుత్వంలో వెంటనే, ఆర్టీసీని ప్రభుత్వంలో వెంటనే కొత్త బస్సులను సీఎం 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 ఎమ్మెల్యే గారు, ఎమ్మెల్యే గారు సంబంధించిన ఎమ్మెల్యే గారి ఇంటి వద్ద దేగం నిరసన తెలియడానికి వచ్చాము. అయితే ఇక్కడ ఎమ్మెల్యే గారు అందుబాటులో లేరు. వారు లేనందువల్ల వారికి వినతి పత్రాన్ని వారి ఇంటి గేటు ముందు ఉంచడం జరిగింది. ముఖ్యంగా ఈ రోజు నిరసనలో మొదటి భాగం మొన్న 9వ డేట్ నాటి చలో ట్యాంక్ బండ్లో. ఇక కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గంలోని హోలగొంద మండలంలో గల నేరనికి తండా గ్రామ శివారులో గల కొండల్లో సారా తయారు చేస్తున్న 600 లీటర్ల బెల్లం ఊటను ఆలూరు ఎక్సైజ్ సిఐ బి కృష్ణకుమార్ మరియు సిబ్బంది చాకచక్యంగా ధ్వంసం చేశారు. అక్కడ వినవా
ఇగో వీడియో తీస్తావా? తొందరరా వస్తే నేను కూడా అడిపోతాను. అట్లే అట్లే పట్టుకో, ఏం లేదు. ఇంకో వినుందా? ఇక హుస్నాబాద్లోని ఆర్టీసీ డిపో నుండి ఎమ్మెల్యే సతీష్ కుమార్ క్యాంప్ ఆఫీస్ వరకు ర్యాలీగా వచ్చిన ఆర్టీసీ కార్మికులు అఖిలపక్ష నాయకులు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని ముట్టడించారు. ఈ సందర్భంగా పోలీసులకు కార్మికులకు తీవ్ర ఘర్షణ జరిగింది. అరెస్టు చేసి హుస్నాబాద్ పోలీస్ స్టేషన్ కు తరలించారు పోలీసులు. ఇక సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ లో గొల్లా కుర్మా యాదవ్లు సదరు ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలలో జహీరాబాద్ నియోజకవర్గ ఎమ్మెల్యే మాణిక్యరావు, ఎమ్మెల్సీ ఫరీదుద్దీన్, బీజేపీ నాయకులు జంగం గోపి మరియు గొల్లా కుర్మా యాదవులు, ఇతర కుల సంఘాల నాయకులు మరియు పలు రాజకీయ నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. గొల్లా కుర్మా యాదవులు సదరు ఉత్సవాన్ని దున్నపోతు నృత్యాలతో ఊరేగింపు నిర్వహించారు. ఇక కోదాడ నియోజకవర్గ పరిధిలోని మునగాల మండలం ఇందిరానగర్ వద్ద జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో యువకులు ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరొకరు మృతి చెందారు. నలుగురికి తీవ్ర గాయాలు కాగా వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. విజయవాడ కనకదుర్గ దర్శనానికి వెళ్లొస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. ఈ బాబా రోజు ఎక్సైజ్ స్కల్లోపన ఏందంట నేను చూస్తే చేయొద్దు స్కల్లో కార్డ్ పెట్టి బ్యాగ్ అచ్చా వైగా వస్తుంది చెప్పు సుమారు గంట క్రితము నేషనల్ హైవే 65పై
మునగాల దాటినాక ఇందిరానగర్ సమీపంలో జరిగిన యాక్సిడెంట్ జరిగింది. దాంట్లో హైదరాబాద్ ఇంజనీరింగ్ కాలేజ్ సంబంధించిన ఇద్దరు విద్యార్థులు, డ్రైవరు కూడా మరణించిన దీంట్లో ఇన్వెస్టిగేషన్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈ కారు డ్రైవర్ నిర్లక్ష్యమా లేదంటే లారీ డ్రైవర్ నిర్లక్ష్యమా అనేది ఇన్వెస్టిగేషన్లో తెచ్చి తగిన చర్య తీసుకోవడం జరుగుతుంది. ఇప్పటికి సుమారు గంట క్రితం మునగాల ఇక జగిత్యాల జిల్లా కోడిమ్యాల మండలం సంద్రాలపల్లి ప్రాథమిక పాఠశాలలో భారతరత్న అవార్డు గ్రహీత భారతదేశ మొదటి విద్యాశాఖ మంత్రి మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ 131వ జయంతి వేడుకలు ప్రధానోపాధ్యాయులు ఏనుగు ఆదిరెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆజాద్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఆయన చేసిన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో సిఆర్పి ఓడ్నాల సాయిలు, లావణ్య, విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు కొడిమ్యాల మండలంలోని సండ్రలపల్లి ప్రాథమిక పాఠశాలలో ఈ యొక్క మౌలానా అబుల్ కలాం ఆజాద్ యొక్క జయంతి 131వ జయంతి కార్యక్రమం ఈరోజు జరుపుకోవడం జరిగింది. ఎందుకనగా ఆయన భారతదేశానికి మొదటి మినిస్టర్, విద్యాశాఖ మంత్రి, అంతేకాకుండా భారతరత్న అవార్డు గ్రహీత. కాబట్టి ఈరోజు అతను పుట్టినరోజు సందర్భంగా జాతీయ విద్యా దినోత్సవం మా పాఠశాలలో జరుపుకోవడం జరిగింది. వారికి ఈ యొక్క పాఠశాలకు ముఖ్య అతిథిగా వచ్చినటువంటి సిఆర్పి సాయిల్ గారికి అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఇక భద్రాద్రి జిల్లా టేకులపల్లి మండలం కోయగూడెం గిరిజన ఆశ్రమ పాఠశాలలో 10th క్లాస్ విద్యార్థి సాయి కిరణ్ ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. చదువులో ఒత్తిడే ఆత్మహత్యకు కారణమని భావిస్తున్నారు పోలీసులు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇక నిజామాబాద్ జిల్లా బోధన్ మండలంలో పెట్రోల్ బాటిల్తో రైతు హల్చల్ చేశాడు. ఆర్టీఓ కార్యాలయంలోకి పెట్రోల్ బాటిల్ తీసుకొచ్చి తమ భూమిని కొందరు అధికారులు వేరే వారి పేరు మీద పట్టా చేశారని ఓంకార్ అనే యువకుడు ఆత్మహత్య యత్నం చేశాడు. ఈ విషయంపై ఆరా తీసిన ఆర్డీఓ బాధిత కుటుంబానికి న్యాయం చేస్తానని హామీ ఇవ్వడంతో ఓంకార్ తల్లి అబ్బవ ఓంకార్ శాంతించాడు. తమకు చెందాల్సిన భూమిని తమకు అందించాలని వినతి పత్రం అందించారు. మాది తగ్గలి గ్రామము, మాది అమ్దాపూరు. మా నాన్నగారు ఇల్లరికము అమ్దాపూర్కి మా అమ్మకు రావడం జరిగింది. అక్కడ మా నాన్నగారికి గవర్నమెంట్ భూమి ఎకరం 3 గుంటలు దొరికింది. దొరకడం వల్ల అది పక్కన మా నాన్నగారు ఇక్కడ ఇల్లరికం వచ్చారు కాబట్టి అమ్దాపూర్కి ఆ పక్కన ఉన్న పొలమైనకి అగ్గూరు నడిపి సాయిగొండకి కౌలుకిచ్చి ప్రతిసారి కౌలు తీసుకోవడం జరుగుతుంది. మా నాన్నగారు 2015లో చనిపోయారు, 2013లో చనిపోయారు. చనిపోయిన తర్వాత ఆ పొలం అమ్మ పేరు మీద 2015లో పట్టా చేయడం జరిగింది. అలాగే మేము అక్కడ ఉండం కాబట్టి ఇల్లరికం కాబట్టి మా అమ్మగారు ప్రతిసారి అక్కడికి వెళ్లి అగ్గు నడిపి సాయిగొండ గారి దగ్గర కౌలు తీసుకోవడం జరుగుతుంది. మొన్న రీసెంట్ గా మా అమ్మగారి పేరు మీద టీఎస్ పాస్బుక్లు కూడా, కొత్త పాస్బుక్లు కూడా వచ్చాయి. వచ్చిన తర్వాత మేము వచ్చి మండల ఆఫీస్కి వచ్చి అడిగితే వాళ్ళు అది కరెక్షన్ కి పంపించాము, అక్కడ ఉన్నాయి ఇక్కడ ఉన్నాయి అని ప్రతిసారి తిప్పి ఇప్పటి వరకు ఇవ్వలేదు. కాగా అది మాకు ఎలాంటి లేకుండా ఆ పట్టని అమ్మ పేరు మీద ఉన్న పట్టని అగ్గునటి సాయిగొండ గారి మీదకి ట్రాన్స్ఫర్ చేశారు. మేము మొన్న చూసాము. దొరికిన భూమి కౌలుకు చేస్తే ఆడే
చేసుకున్నాడు అయిపోయి ఇంకేమున్నది. ఇక నేను ఏదానికైనా కానీ సిద్ధం ఉన్నాయి. ఇక నా పొలం నాకు కావాలి, నా మొగటి పొలం నాకు కావాలి. ఎవరు చేసిరమ్మా మరి? ఏమరావు అరే ఇట్లంతా ఇట్లంతా కూడా చేసేసిండ్రు. ఇంకేమున్నది నాకు? అది తెలిసి మేము వచ్చినాం వీడికి. ఇప్పుడు మీరు కిరోసిన్ దేని కోసం ఆ పొలం గురించి కోసుకున్నాం. న్యాయం జరగాలి, న్యాయం జరగాల. నాకు ఏదో ఒకటి న్యాయం వల్ల ముంగట జరగాలని కోసుకున్నాం. తర్వాత వాళ్ళు చేయకున్నా గానీ వాళ్ళకే ఉంటది అనేది కాదు. ఎవరైతే చేస్తారో వాళ్ళకి రెగ్యులరైజ్ కూడా చేస్తాము. అట్లాంటి దాంట్లో ఏంటది, ఆమె చెప్తూనే ఉంది నేను చేయట్లేదు సార్, నా ఊర్లో లేను, నేను పొజిషన్లో లేనని. లేని మాట వాస్తవం కాదంటలేము, కానీ భర్త చనిపోయిండు. మరి ఒకసారి చూస్తామని చెప్పాలి కానీ మీరు అట్లా ఉండంగా పెట్రోల్ పోసుకొని చేస్తాం అది ఇది చెప్తా చూడండి. అట్లా కదమ్మా, చూసిన తర్వాత సార్ ఇది ఏముంది ఏ కథ ఒకసారి చూడండి. నేను కూడా బీదదాన్ని, మరి వేరే వాళ్ళు ఏవో రెగ్యులరైజ్ చేయించుకున్నారు కానీ మీరు పెట్రోల్ పోసుకొని చేస్తాం అది ఇది 23/14 నాడు 2019 విఆర్ఓ ఆర్ఐ ఎంఆర్ఓ కలిసి కుమ్ముకాయ కౌదర్ పట్ల ఇప్పుడు సావు తప్ప మీకు ఏమన్నా సార్? సావద్దు కరెక్టే కానీ ఆమె సావు తప్ప మార్గం లేదు. ఇక ఇది గవర్నమెంట్ ల్యాండ్ అట్లా చేయడానికి వీలు ఎట్లా చేస్తారు సార్? చేయబడదు అట్లా. చేసింది సార్, చేసింది ఆల్రెడీ. అట్లా కదమ్మా, ఇది గవర్నమెంట్ భూమి. ఎందుకు చేస్తారు? రాకండి, గవర్నమెంట్ భూమి అంటున్నాం కదా. అట్లా కానీ లేదు వేరే వాళ్ళకు ఎవరికైతే అసైన్ చేస్తామో వాళ్ళకే అవుతుంది. మీకు అసైన్ సర్వేలు కూడా చేశారు సార్ ఇంతకు ముందు. అసైన్ అప్పటికి లేవు సార్. అసైన్మెంట్ అయినట్టు కావాలి కదా మనకు. మొత్తం అట్లా కదమ్మా, అసైన్మెంట్ అయినట్టు ఉండాలి అంటున్నా. ఏది గవర్నమెంట్ ల్యాండ్ ఇది. అవును సార్. 19 వరకు కంప్లీట్ పని ఇక్కడ ఉంది. చూడండి సార్, చూద్దాం ఆగండి. ప్రైమ్ మినిస్టర్ డబ్బులు కూడా వస్తున్నాయి సార్ ఇప్పటికి. సాయిగొండ పేరు పక్క కౌలు చేసిన పేరు మార్చింది. మేము అది చూసుకుని 23 నాడు 10/2010 నాడు మార్చి. గవర్నమెంట్ ల్యాండ్ చాలా పెద్ద కాబట్టి ఏపీటీ ఇక్కడిక్కడ అనేది తెలవాలి మనకి. వేరే వాళ్ళకి అమ్ముతే ఆ విధంగా అమ్మడం అనేది గవర్నమెంట్ మీద ల్యాండ్ మీద నడవదు అంటున్నా నేను. అమ్మలేదు అట్లాంటిది కాదు, అదే చెప్తున్నా. నేను లేదు సార్ అని. అందుకే వాళ్ళ పొజిషన్ చూస్తాం, మీ పొజిషన్ చూస్తాము, వాళ్ళ పొజిషన్ చూస్తాము. ఎవరిది కరెక్ట్ చూసిన తర్వాత మాత్రమే రెగ్యులరైజ్. గవర్నమెంట్ ల్యాండ్ అనేది ఎక్కడ పోదు, అమ్మినా కానీ రెగ్యులరైజ్ కాదు. మరి ఇవన్నీ తెలిసి కూడా మీరు అట్లా నేను అందుకే చెప్తాను. ఆయన చేసినటువంటిది ఇది కరెక్టా కాదా అని చెప్తాము. ఇది గవర్నమెంట్ ల్యాండ్ పట్టాలి, వేరే వాళ్ళకి మారేటటువంటి ప్రసక్తి ఉండదు. అర్థం చేసుకోవాలి. అదంతా చూసిన తర్వాత చేస్తాం కానీ ఆ విధంగా కాదు. మీరు ఆ విధంగా అనడం కరెక్ట్ కాదు అంటున్నాను. చూస్తాను నేను, అదే నేను న్యాయం చేయండి అనేది మీరు ఆ విధంగా. సార్ నీలా సార్ గతంలో కూడా ఇచ్చిన సార్ మీరు సాదా బయారామ కింద సార్ నేను పంచనామా కూడా అయింది, మొత్తం అయింది సార్. నీలా సార్ మొత్తం దీనికి రికార్డ్స్ ఉంది సార్. అన్ని పట్టా పాత్రలు ఇవ్వాలి సార్. ఇక పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం ఆదివారంపేటలో జిల్లా కలెక్టర్ శ్రీ దేవసేన పర్యటించారు. నేషనల్ స్థాయిలో ఆదివారంపేట ఉత్తమ గ్రామ పంచాయతీగా అవార్డు తీసుకోగా జిల్లా కలెక్టర్ శ్రీ దేవసేన పారిశుద్ధ డ్రైవ్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇంటింటికి తిరుగుతూ ఇంకుడు గుంత, మరుగుదొడ్లు, కిచెన్ గార్డెన్, తడి చెత్త, పొడి చెత్త వేరు చేసి ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా నిర్మించుకున్న మహిళలకు జిల్లా కలెక్టర్ బహుమతులను ప్రదానం చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ పరిసరాలను పరిశుభ్రంగా ఉండేందుకు అనేక కార్యక్రమాలు చేస్తున్నామని, అధికారులతో పాటు మహిళలందరూ సహకరించారని, అందుకే కేంద్ర స్థాయిలో ఉత్తమ జిల్లాగా పెద్దపల్లి జిల్లాకు రావడం సంతోషంగా ఉందన్నారు. స్వచ్ఛతకు స్వస్థతకు రెండింటికి మార్పేరుగా చేయాలన్న సదుద్దేశంతో మన జిల్లాలో ఎన్నో కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది. అదే ధోరణి, అదే ఆలోచనతో, అదే ఉత్సాహంతో ఇంకా ముందు కూడా మనం ఎన్నో కార్యక్రమాలు చేసుకొని ప్రజల్లో ఒక చైతన్యాన్ని నింపుతూ దాన్ని కలకాలం నిలిచేలాగా చేయాలన్న ఉద్దేశంతో మన జిల్లాలో పంచసూత్రాలను ఒక కార్యక్రమాన్ని మొదలుపెట్టాం. డెంగ్యూ వ్యాధులు బాగా తగ్గిపోయినాయి.
దాదాపు ఒక 70-80% వరకు కూడా పోయిన సంవత్సరం కంటే బాగా తగ్గినాయి మన జిల్లాలో జ్వరాలు. మరి ఏ జిల్లాలోనూ ఇంత తగ్గడం అనేది మనం చూడలేదు. అంటే దానికి కారణం ముఖ్యంగా మనం చేస్తున్న ఈ స్వచ్ఛ శుక్రవారం కార్యక్రమం, అలాగే మ్యాజిక్ ప్రతి ఇంట్లో ఖచ్చితంగా ఒక టాయిలెట్ ఉండాలి. ఆ గ్రామానికి ఒక కమ్యూనిటీ టాయిలెట్ ఉండాలి. ఎక్కడ కూడా బయట మల విసర్జన కానీ మూత్ర విసర్జన కానీ జరగకుండా ఉండాలి. ఖచ్చితంగా పెంచాలి. ఎందుకంటే ఇది మన జిల్లాలోనే కాదు, మన రాష్ట్రంలోనే మహిళలలో రక్తహీనత అనేది చాలా ఎక్కువగా ఉందనేది మనకి కొన్ని సర్వేల ద్వారా తెలియడం జరిగింది. ఈ రక్తహీనత పోవాలి అని అంటే పిల్లలు, అందులో చదువుకుండే ఆడపిల్లలు, వయసులో ఉండే పిల్లలకు కూడా ఆకుకూరలు తినే అలవాటును మనం బాగా చేయాలనే ఉద్దేశంతో ఈ కిచెన్ గార్డెన్స్ కాన్సెప్ట్ని కాయగూరలు ఆకుకూరలను బాగా పెంచాలి అనే ఒక ఉద్దేశంతో స్వయం సహాయక మహిళల ద్వారా తయారయ్యి స్వయం సహాయక మహిళల ద్వారానే ఇంటింటికి కూడా మనం అందజేస్తున్నాం. ఇది అందజేయడం వల్ల ఏమవుతుందంటే ముఖ్యంగా యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్, రిప్రొడక్టివ్ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్, అంటే మన గర్భసంచికి ఇతర అవయవాలకు జరిగే ఇన్ఫెక్షన్స్ అన్నీ కూడా బాగా తగ్గుముఖం పట్టాయి. ఇది ముఖ్యంగా ఇది మన మార్కెట్లో దొరికే బ్రాండ్ల కంటే చాలా శ్రేష్టమైనది. ఇందులో మనం ప్లాస్టిక్ వాడటం లేదు, అది ముఖ్యమైనది. ఎక్కడ మీరు మార్కెట్లో ఇంటర్నేషనల్ బ్రాండ్స్ చూసినా ఖచ్చితంగా వాళ్ళు ప్లాస్టిక్ వాడతారు. ఈరోజు ఆదివారంపేట గ్రామంలో మొట్టమొదటిసారి ఈ జిల్లాలోనే కాదు, ఈ రాష్ట్రంలోనే కాదు, నాకు అనిపిస్తుంది ఈ దేశంలోనే ఈ పంచసూత్రాలను పాటించే ప్రతి ఒక్క ఇంటిని కూడా ఈ రకంగా తయారు చేసి ఈ పంచసూత్రాలు ఈ రకంగా మేము పాటిస్తున్నామని చెప్పి పడుతుంది. ఆఫీసర్ డ్రివెన్ స్ట్రాటజీస్ కాకుండా పీపుల్ డ్రివెన్ స్ట్రాటజీస్, ఈ రకంగా మన జిల్లాలో అందరూ కూడా ముందుకు రావాలని చెప్పి నేను కోరుతున్నాను. మన జిల్లాలో ప్రతి ఇల్లు ఈ పంచసూత్రాలను పాటిస్తే ఆరోగ్యం మన సొంతం అవుతుంది, మంచి భవిష్యత్తు మన సొంతం అవుతుంది. మొదటి గ్రామం ఈ దేశంలోనే అద్భుతమైన గ్రామం. అలా తీర్చిదిద్దిన మీ అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు, శుభాకాంక్షలు తెలియజేస్తాను. ఇక కాచిగూడలో జరిగిన రైలు ప్రమాద ఘటనకు సంబంధించిన సీసీ కెమెరా ఫుటేజ్ను విడుదల చేసింది దక్షిణ మధ్య రైల్వే. సంఘటన జరిగిన సమయంలో ప్రయాణికులు భయంతో ట్రైన్ దిగి పరిగెత్తడం సీసీ కెమెరాల్లో నిక్షిప్తమైంది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. కర్నూలు జిల్లా ఆలూరు నెరణికి తండ గ్రామ శివారిలో బెల్లం ఊట ధ్వంసం. 600 లీటర్ల బెల్లం ఊటను ధ్వంసం చేసిన ఆలూరు ఎక్సైజ్ పోలీసులు. జహీరాబాద్ లో ఘనంగా గొల్లా కుర్మా యాదవ్ల సదర్ ఉత్సవాలు. హాజరైన జహీరాబాద్ నియోజకవర్గ ఎమ్మెల్యే మాణిక్యారావు. మునగాల మండలం ఇందిరానగర్ వద్ద జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం. నగరానికి చెందిన 2 యువకులు మృతి, మరో 4గురికి తీవ్ర గాయాలు, పరిస్థితి విషమం. ఇవి బులెటిన్ అప్డేట్స్. స్టే ట్యూన్ టు V3 న్యూస్, లక్ష్యం సమాజహితం. మరోసారి V3 న్యూస్ ప్రేక్షకులందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు.